అందరికీ నమస్కారం. నా పేరు రమ. యాటిట్యూడ్ హస్బెండ్ చివరి భాగం. రచయిత మోక్ష గారు. అసలు నా బ్యాంక్ అకౌంట్లో ఇంత అమౌంట్ కూడా లేదేమో అని ఆ చెక్ అతనికిచ్చి ఇక్కడే ఉంటే పిచ్చిపట్టేలా ఉంది, అసలు వీడిదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకొని వచ్చేస్తాను అని మనసులో అనుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు గౌతమ్. ఈ నందుకి ఎంత ధైర్యం, నా ముందే నిషాని పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా చెప్తాడా? రానివ్వు చెప్తాను అని చేతిలో బీరకాయని పసపసా విరిచేసి దాన్ని కూరలో పడేసింది మానస. కారాగిన చప్పుడు వచ్చినట్టున్నాడు అని వాళ్ళకి ఎదురు వెళ్ళిన మానస చక్కగా కబుర్లు చెప్పుకుంటూ లోపలికి వస్తున్న వాళ్ళిద్దరిని చూడగానే కాసేపటికి తన కోపాన్ని మాయం చేసింది. ఏమన్నారు వదిన డాక్టర్? వాళ్ళకి ఎదురు వెళ్ళిన మానసని నందు తన రెండు చేతులతో ఎత్తుకొని గాల్లో గిరిగిరా 2 రౌండ్లు తిప్పేశాడు. రేయ్ నందు, నీ తీరేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదురా. మానస తెచ్చి ఇచ్చిన ఫిల్టర్ కాఫీ కప్ని అక్కడే వదిలేసి శైలుని లోపలికి తీసుకొస్తున్న నందుకి ఎదురు వెళ్ళి మరీ అడిగాడు గౌతమ్. నందు శైలుని వదిలి తనని వెళ్ళమని సైగ చేసి గౌతమ్ వంక చూశాడు. ఈ బెదిరింపులకి నేనేమీ భయపడను, కానీ అసలు ఏం చేస్తున్నావు, ఏం చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావు అది చెప్పు అని అన్నాడు గౌతమ్. నందు మరేమీ మాట్లాడకుండా గౌతమ్ చుట్టూ చేతులు వేసి అతన్ని కూడా పైకి గాల్లోకి ఎత్తి గిరిగిరా తిప్పేస్తూ ఏమైందో అర్థం కాని గౌతమ్ నందుని వింతగా చూస్తూ కళ్ళు తిరుగుతున్నాయి, దించరా బాబు అని మొత్తుకున్నాడు. నందు ఆ పట్టణం సంతోషంలో గౌతమ్ని కిందకి దించి బావా అంటూ గౌతమ్ బుగ్గని ముద్దాడాడు. మొదటిసారి గౌతమ్ని నందు బావా అని పిలవడం ఇంట్లో వాళ్ళందరికీ ఆశ్చర్యంగా అనిపించి కళ్ళు తేలేసి వీళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయారు. ఛీ నందు, ఏంట్రా ఈ పనులు? గౌతమ్ విసుక్కొని పిచ్చికాని పట్టిద్దా నీకు అన్నాడు. నందు కష్టంగా శ్వాస తీసుకుంటూ గౌతమ్ కళ్ళలోకి చూస్తూ పిచ్చి కాదు ఆనందం అమ్మొస్తోందిరా అన్నాడు. అమ్మా ముందు అనుమానంగా చూసిన గౌతమ్ తర్వాత విషయం అర్థమై అవునా అన్నాడు. ట్విన్స్ అంట, బాబు పాప అన్నారు. మరి ఎక్స్ట్రా టికెట్ ఎవరో అన్నాడు నందు. మీ మామయ్య ఏమోరా అన్నాడు గౌతమ్. అయితే వాడిని నా దరిదాపుల్లో కూడా తీసుకురావద్దు, నువ్వే పెంచుకో అని కిచెన్ గోడకి ఆనుకొని చూస్తున్న మానసతో నీ చేత్తో ఏదైనా స్వీట్ చెయ్యి అని అన్నాడు. నాకు ఇంకా ఈ కిచెన్లో మగ్గిపోవడమే పని. నందుకి వినపడేలానే నసుక్కుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది మానస. రూమ్లో ఉంటాను తీసుకునిరా అని గౌతమ్ వైపుకి తిరిగి శైలు ఏం తినాలి, ఏం టాబ్లెట్స్ వేసుకోవాలి తనకి తెలుసు, నువ్వు వెళ్ళి చూసుకో అవన్నీ కూడా అని అంటూ మెట్లెక్కి తన రూమ్కి వెళ్ళిపోయాడు. కాఫీ వేడి చేయమని కప్తో సహా కిచెన్లోకి వెళ్ళిన గౌతమ్ని చూసి అన్నయ్య అది మన నందునేనా లేదా మన నందులా ఉన్న ఇంకెవరినైనా అని అయోమయంగా అడిగింది. పిచ్చి మానస అని గౌతమ్ నవ్వి, ఇన్నాళ్ళు నువ్వు చూసిన నందు కాదు, ఈరోజు ఈ క్షణం నీకు కనిపించిన నందునే అసలు నందు. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత మాయమైన వాడు నవ్వు మళ్ళీ ఇన్నాళ్ళకి నా కూతురు పుడుతుంది అని తెలిసి తిరిగి వచ్చింది అన్నాడు. అప్పట్లో నందు ఇలాగే ఉండేవాడు అన్నయ్య? కాస్త షాక్ అయ్యి అడిగింది శైలు. ఇలాగా అని ఇంత నెమ్మదిగా అడుగుతావేంటి మానస? ఇప్పుడు మన విహారీగాడు ఎంత అల్లరి చేస్తున్నాడో అంతకంటే 100 రెట్లు ఎక్కువ అల్లరి చేసేవాడు. అవన్నీ తీరిగ్గా ఒకరోజు కూర్చోపెట్టి చెప్తాను, కానీ నువ్వు ముందు ఈ కాఫీని వేడి చేసి ఇవ్వు నాకు అని అంటూ కప్ని అక్కడ పెట్టేసి బయటకు వచ్చేశాడు. గౌతమ్కి కాఫీని ఇంకొకసారి కాచి ఇచ్చేసి ఆ తర్వాత తేలిగ్గా అయిపోయే కరాచీ హల్వా చేసింది. అందరికీ పెట్టి ఆ తర్వాత నందుకు తీసుకొని వాళ్ళ గదిలోకి వెళ్ళింది. కళ్ళు మూసుకొని ఉన్న నందు కాలు చేతులు అటూ ఇటూ ఊపుతూ ఉండడం చూసి అతను మెలకుగానే ఉన్నాడని అతన్ని పేరు పెట్టి పిలవడానికి తన ఈగో హట్ అయ్యి నందుని తట్టి లేపుదామని ముందుకు వంగిన మానస అతని చెంపల మీద కనపడ్డ కన్నీటి చారకల్ని చూసి వాటిని చేత్తో తుడిచి నందు నెమ్మదిగా పిలిచింది. హ్యాపీ టీయర్స్ ఇవి. కళ్ళు తెరిచి చూసిన నందు మానసను చూసి దగ్గరికి తీసుకోబోతుంటే అతను నిషాన్ పెళ్లి చేసుకుంటాను అన్న మాట గుర్తొచ్చి నందు కేసి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ మీ మరదల్ని పిలుస్తాను, దాన్ని హక్ చేసుకోండి అంది. సారీ చెప్తాడేమో అనుకున్న నందు అందుకు వ్యతిరేకంగా సరే పిలువు అనడంతో ఆ ఉక్రోషం ఇంకా పెద్దదయ్యి అతనికి అవి తీసుకొని వచ్చిన వేడివేడి హల్వా గిన్నె నందు అరచేతిలో పెట్టింది. ఆ బాధ నందు ఆనందం ముందు ఆవిరైపోయింది. మూతి ముడుచుకొని కూర్చున్న మానసం చూసి నవ్వుతూ ఆ బౌల్ని పక్కన పెట్టి నిషా మనసులో ఏముందో తెలుసుకోవడానికి నేను అలా మాట్లాడాను అన్నాడు. నేనేమీ నమ్మను, ఇలాగే అమాయకురాల్ని చేసి మీరు ఆడుకుంటున్నారు నన్ను అని అంది మానస. అయినా 4 సంవత్సరాలు అది మీతోనే ఉంది కదా, వదలలేకపోతున్నారేమో ఎవరికి తెలుసు అని అంది మానస. నిజం మానస, మన వ్యూహి మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను, నేను వేరే ఏ ఇంటెన్షన్తోనూ అనలేదు ఆ మాటని అని తనకి మొదటిసారి తప్పు చేసిన వాడిలాగా అనిపించిన సంజాయిషి ఇస్తున్న అతన్ని చూసి ఇదేమైనా కళ నందు అని అతన్ని చూసి కళ్ళు తేలేసింది. కాదు నిజమే అని తన మీసాలు మానస బుగ్గ మీద అచ్చుపడేలాగా గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు నందు. అబ్బా మానస బుగ్గ రుద్దుకుంటుంటే తను తెచ్చిన హల్వా స్పూన్తో తీసి మానసకు తినిపించి
మా అమ్మ వచ్చేస్తోంది మానస అన్నాడు. వచ్చేస్తుంది అని నందుకి కూడా హల్వా రుచి చూపించింది. నాకు ఇప్పుడు ఈ స్వీట్ కాదు, వేరే స్వీట్ కావాలి అని మానస పెదాలు పట్టుకొని లాగాడు. ఆ స్వీట్ కోసం అయితే రాత్రి వరకు ఆగాలి, ముందు ఈ స్వీట్తో సరిపెట్టుకోండి అని ఇంకొక స్పూన్ తినిపించింది అతనికి. నాకు ఆకలి ఇప్పుడే వేస్తోంది మరి అని మానస ఒడిలో తలపెట్టుకొని పడుకొని కాసేపు ఇలాగే ఉండు మానస అన్నాడు. ఇలాగే ఉంటే అక్కడ పని ఎవరు చేస్తారు అంది మానస. మీ అన్నయ్య ఏదో ఒక తంటాలు పడి చేసుకుంటాడులే, కుదురుగా కూర్చొని మానసను కదలనివ్వకుండా పట్టుకొని, ఇంకా శైలు గౌతమ్ ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు, అంతా ఇక్కడే కలిసి ఉందాం, మనం ముగ్గురం వాళ్ళు నలుగురు అన్నాడు నందు. మరి మా తమ్ముడు? నందు చేతి మీద గిచ్చింది మానస. మీ తమ్ముడు ఎందుకు మన దగ్గర ఉంటాడు? గౌతమ్ అయితే శైలు మొగుడు కాబట్టి ఇక్కడ ఉండనిస్తున్నాను అని అన్నాడు నందు. అయితే మీ చెల్లిని మీ దగ్గర ఎలా ఉంచుకుంటారో మా తమ్ముడిని తెచ్చి నా దగ్గర పెట్టుకుంటానంది మానస. మరి మీ అన్నయ్య వాడిని బయటకు గెంటేస్తావా అని అన్నాడు. మిమ్మల్ని అని నందు ముక్కు పెట్టి అతని ముద్దాడదామని ముందుకు వంగింది మానస. మమ్మీ అంటూ వినిపించిన గొంతుకి అతనికి ముద్దు పెట్టకుండానే పైకి లేచి ఆ గొంతు వినిపించిన వైపు చూసింది. డోర్ పట్టుకొని వేలాడుతున్న విహారిని చూసి చట్టుకుని లేచి ఏంటి కన్నా అంది తడబడుతూ. వాడికి వాళ్ళ అమ్మ నాన్న వారి అర్థం కాక మీరిద్దరు ఏం చేస్తున్నారు ఇద్దరి వైపు చూస్తూ వేలు తిప్పుతూ అడిగాడు విహు. నందు రెండు చేతులు చాచి పిలవగానే వాడు ఒక్క ఉదుటిన వచ్చి నందు గుండెలపై కూర్చొని మమ్మీ ఏం చేస్తోంది డాడీ అన్నాడు. మమ్మీకి నేను బాగా నచ్చానంట, అందుకే నన్ను ముద్దు పెట్టుకుంటోంది. నాకేమో ఈరోజు నువ్వు బాగా నచ్చావు, అందుకే నిన్ను నేను ముద్దు పెట్టుకుంటున్నాను అని విహుని లాక్కొని ముద్దు చేశాడు నందు. ముగ్గురు చాలాసేపు అలా కబుర్లు చెప్పుకున్నారు. ఆ ఇంట్లో వాళ్ళు తప్ప ఇంకెవరూ లేనట్టుగా ఒక గంట పాటు ఆ బెడ్రూమ్ ప్రపంచం అయిపోయింది వాళ్ళ ముగ్గురికి. ఇంతలో నందుకి ఫోన్ వచ్చింది. నందు పొట్ట మీద కూర్చొని ఆడుకుంటూ ఉన్న విహుని ఒక్క కుదుటిన కిందకి దూకి ఛార్జింగ్లో పెట్టి ఉన్న ఆ మొబైల్ని తీసి నందు చేతికి ఇచ్చాడు వాడు. ఆ కాల్ని ఆన్సర్ చేసి మొబైల్ చెవి దగ్గర పెట్టుకున్న నందు అవతల చెప్పింది విని కాల్ కట్ చేసి లేచి ఇప్పుడే వస్తానన్నాడు. ఎక్కడికి వెళ్తున్నందుని ఆపి మరి అడిగింది మానస. హాస్పిటల్కి. ఆ దామోదర్ కళ్ళు తెరిచాడంట అన్నాడు. నేను వస్తాను అంది మానస విహారిని ఎత్తుకొని. అవసరమా అన్నాడు. మిమ్మల్ని ఒక్కరినే పంపించడం నా మనసు ఒప్పట్లేదండి అని అంది. నందు క్షణం ఆలోచించి సరేరా అన్నాడు. ఆ తర్వాత నందు, మానస, విహారి, నిషాతో కలిసి హాస్పిటల్లో నిర్జీవంగా బెడ్ మీద పడుకున్న దామోదర్ని చూసి నాన్న అంటూ పిలిచింది నిషా. ఆ పిలుపుకి అత కష్టంగా కళ్ళు తెరిచి చూసిన దామోదర్ నందుకి చెరోవైపు నిల్చున్న మానసని, నిషాని, నందు చేతిలో బాబుని చూసి అమ్మా నిషా అంటూ బోరున ఏడ్చేశాడు ఆయన. నాన్న. నిషా వెళ్ళి ఆయన పక్కన కూర్చొని ఆయన తలని తన ఒడిలో పెట్టుకుంది. దామోదర్ గారు అలా ఎక్కెక్కిపడి ఏడుస్తూనే నందు చేతిని పట్టుకొని నా స్వార్థంతో నేను మీ నాన్నకి వేరే అమ్మాయితో ఎరవేసి దేవత లాంటి మీ అమ్మని, దేవుడు లాంటి మీ నాన్నని వేరు చేశాను. నా స్వార్థంతో మీ అమ్మ చనిపోయిన విషయం మీ నాన్నకి తెలియనివ్వకుండా చేసి నిన్ను మీ నాన్నకి దూరం చేశాను. నా స్వార్థంతో కూతురు లాంటి మానసని బ్రతికి ఉండగానే చంపేసి నా సొంత కూతుర్ని పెళ్లి కాకుండానే నీ పెళ్ళాన్ని చేశాను. డబ్బు కాంక్షతో ఇద్దరు ఆడబిడ్డల జీవితాన్ని నాశనం చేశాను. అందుకే నా అవసాన దశలో ఆ దేవుడు నన్ను ఆయన వాళ్ళకి దూరం చేసి ఇలా బ్రతికుండగానే నన్ను నరకం అనుభవించేలా చేస్తున్నాడు అంటూ కృంగిపోయి కృషించినట్టుగా ఏడుస్తున్న ఆయన చూసి మానస గుండె తరుక్కుమంది. తను కూడా ఆయన పక్కన కూర్చొని స్వార్థంతో చేశారు, మరి ఉద్దేశంతో చేశారో ఇప్పటికీ మీ తప్పు తెలుసుకున్నారు కదా బాబాయ్ గారు. జరిగిందంతా మర్చిపోయి మీరు మాతో వచ్చేయండి. నందు మిమ్మల్ని ఒక మంచి హాస్పిటల్లో చూపిస్తారు. నిన్న నేను నిషా పెళ్లి గురించి కూడా మాట్లాడుకున్నామంది మానస. శత్రువుకి ఆపద వస్తే మీకంటూ నీళ్లు కారుతున్నాయి, కానీ నేను నా తోడబుట్టిన చెల్లెల జీవితంలో నిప్పులు పోసి సాఫీగా సాగి తన సంసారాన్ని చెల్లా చెదురు చేసి పడేశాను. నాలాంటి నీచుడు కళ్ళు పడితే పండంటి మీ సంసారం కూడా అతలాకుతలం అయిపోతుంది. నా మాట విని నన్ను ఇక్కడే ఒంటరిగా వదిలేసి మీరు వెళ్ళిపోండమ్మా. నాకంటూ గౌరవం ఇచ్చి నన్ను చూడటానికి వచ్చారు. నేను మీకు అంత అన్యాయం చేసినా కూడా నా కూతురికి మీ ఇంట్లో చోటిచ్చి మీతో సమానంగా చూస్తున్నారు. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ ఇంట్లో పెంచుకునే కుక్కలాగా అయినా పుట్టి మీతో విశ్వాసంగా ఉంటూ నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానమ్మా అని అన్నారు ఆయన. అవేం మాటలు నాన్న, నువ్వు ఎలాంటి వాడో తెలిసినప్పుడే నేను నీతో ఉన్నాను. నీ తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్త పడుతున్నప్పుడు కూడా నిన్ను ఇక్కడ ఒంటరిగా ఎలా వదిలేసి వెళ్తాను నాన్న. నిషా తన కన్నీళ్ళు తుడుచుకొని వాళ్ళ నాన్న మొహం కూడా కర్చీఫ్తో తుడిచింది. నేను ఎంత వెదవనో తెలిసిన తర్వాత కూడా నందు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు అంటే అది వాళ్ళ గొప్పతనం. ఆ గొప్పతనాన్ని నా చాతకానితనంగా చేసుకొని నా దురదృష్టాన్ని వాళ్ళకి రానివ్వలేను నిషా అని నిషా తల నిమిరి నందు వంక చూశాడు. నందు స్తబ్దుగా దామోదర్ గారి వంకే చూస్తూ నిలబడ్డాడు. మానస, నిన్ను క్షమించమని అర్హత కూడా నాకు లేదమ్మా. భర్త బ్రతికుండగానే నిన్ను విధురాలను చేశాను. నీ ఉసిరే నాకు తగిలినట్టుందమ్మా. అయినా చనిపోయే ముందు నిన్నొకటి అడుగుతున్నాను తల్లి. నేను చేసిన తప్పులు మనసులో పెట్టుకోక నిషాని నీ చెల్లిలాగే చూసుకొని తన బాధ్యతని
నీ మీద వేసుకోమ్మా అని మానస్ చేతిలో మొహం దాచుకొని ఏడుస్తూ ఉన్న ఆయన్ని చూసి ఊరుకోండి బాబాయ్ గారు, నిషా గురించి మీరు వేరేగా చెప్పాలా, మళ్ళీ తోడ పుట్టకపోయినా తను నా చెల్లి అని అంది మానస. అంత భరోసా ఇచ్చిన దామోదర్ గారి మానస్ చేతులు పట్టుకొని ఏడుస్తూ, తప్పు చేశాను మానస, నీ విషయంలో నేను క్షమించడానికి తప్పే చేశాను, చాలా పెద్ద తప్పు. మీ అన్నయ్య మాట విని నిన్ను ఆ రోజుతో ప్రాణాలతో వదిలేశాను, కానీ నిన్ను ఆ రోజు చంపించేసి ఉంటే విషయం ఇంతవరకే వచ్చేది కాదు అంటున్న ఆయన మాటలు 10 క్షణాల తర్వాత కానీ ఎవరికి ఏమీ అర్థం కాలేదు. బాబాయ్ అంటూ అతనికి దూరం జరగబోతే, ఎక్కడికే వెళ్తావు అని మానస్ జుట్టు పట్టుకుని తనకి పాయింట్ బ్లాక్లో కనిపెట్టి, చచ్చేటప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళను. దామోదర్ వికృతంగా నవ్వి ట్రిగ్గర్ నొక్కేంతలో వెనక నుంచి వచ్చిన బుల్లెట్ ఏదో దామోదర్ తలని తాకింది. అసలు ఏం జరిగిందో కూడా తెలియకుండానే చేతిలో ఉన్న గన్ మానస మీద ఉన్న పట్టు వదిలి మంచం మీద కూలబడిపోయాడు దామోదర్. అతని పట్టు లూజ్ అవ్వగానే మానస ఏడుస్తూ నందు అంటూ వచ్చి అతన్ని హక్ చేసుకుంది. ఒక చేత్తో బాబుని ఎత్తుకున్న నందు ఇంకో చేతిని మానస్ చుట్టూ వేసి ఏమీ కాలేదు. మెల్లిగా తన తల నిమురుతూ తలెత్తి చూసిన నందు కర్టెన్స్ వెనుక నుంచి వచ్చిన దేవాన్ని చూసి థ్యాంక్స్ అని వాళ్ళ నాన్న శవాన్ని చూస్తూ బిగుసుకుపోయిన నిషా చుట్టూ చెయ్యి వేసి, సారీ నిషా, తప్పలేదు అన్నాడు. లేదు బావా, ఇప్పటికే చాలా లేట్ చేసేసావు నువ్వు అని కళ్ళు తుడుచుకొని, బ్రతికి ఉండగా ఒక్కరికి ఉపయోగపడలేదు, చచ్చాకైనా నలుగురికి ఉపయోగపడతాడు. బాడీని మనం మెడికల్కి కాలేజీకి డొనేట్ చేద్దాం బావా అని అంది. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అని నేను చూసుకుంటాను, నువ్వు వీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళన్నాడు దేవా. కొన్ని రోజుల తర్వాత నందు ఇంట్లో, అత్త లోపల ఉన్న నీ బేబీ ఫుడ్ ఎలా తింటుంది అని శైలు పొట్టని చేత్తో తడుముతూ అడిగిన విహారిని చూసి గౌతమ్ తలకొట్టుకొని, ఇలాంటి అవసరం లేని డౌట్లని నీకే ఎందుకు వస్తాయిరా బాబు అన్నాడు. చెప్పత్త, లోపల బేబీస్ ఫుడ్ ఎలా తింటారు అన్నాడు విహారి. నేను కన్జ్యూమ్ చేసే ఫుడ్ ఆ బేబీస్కి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది కన్నా అని అంది శైలు. అంటే బేబీకి టమ్మీలో ఫుడ్, వాటర్ అన్నీ దొరుకుతాయి, తనకి అక్కడ చాలా సేఫ్గా ఉంటుంది కదా, ఇంకా బయటికి రావడం ఎందుకు మరి అన్నాడు. ఓరి బాబోయ్, వీడు ప్రశ్నలకి నేను ఏదో ఒక రోజు పిచ్చాసుపత్రికి వెళ్ళిపోయేలా ఉన్నాను అని తలపట్టుకున్న గౌతమ్ నందు వెనక నుంచి ఒక్కటి వేసి, అక్కడికి నువ్వేదో రీసెర్చ్ చేసి సమాధానం ఇస్తున్నట్టు వాడు నోరు తెరిస్తే చాలా ఏదో ఒక వంక చెప్పి పారిపోతావు అని విహారిని కాళ్ళ మీద కూర్చోపెట్టుకొని, బేబీ వచ్చాక నువ్వు తనతో ఆడుకోవాలా వద్దా అన్నాడు నందు. ఆడుకోవాలి అని భుజాలు తడుముకుంటున్న వాడిని 2 బుగ్గలు లాగి, స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అని అన్నాడు. ఈరోజు విక్కీ మామయ్య పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నారు కదా, అందుకే స్కూల్ మానేశాను అన్నాడు. అక్కడికి నువ్వు పెద్ద మనిషి ఓరి అని వాడి బంప్ మీద గౌతమ్ ఒక్కటేశాడు. నందు మాత్రం అని సీరియస్గా చూస్తూ, స్కూల్లో జాయిన్ చేసి 1 నెల రోజులు కూడా కాలేదు, 20 రోజులు స్కూల్ డుమ్మా, చదువు మీద అసలు శ్రద్ధ ఉండట్లేదు నీకు అన్నాడు. ఆ మాటకు చిన్నపుచ్చుకున్న వాడిని శైలు దగ్గరకు తీసుకొని, ఇప్పుడు వాడు ఏమన్నా పెద్ద పెద్ద చదువులు చదివి ఐఏఎస్ ఐపీఎస్ అయిపోవాలా, కిండర్ గార్డెనే కదా అన్నయ్య అంటుంటే, ఇది అసలు అన్నది మానేసి అన్నీ అడుగుతుంది అని అంటూ గౌతమ్ నసుక్కొని, శైలు అడుగు అని శైలు చేతి మీదకిచ్చాడు. న్యూస్ పేపర్ చదువుతున్న నందు శైలు కేసి తిరగకుండానే, ఏంటమ్మా వాడి బాధ అన్నాడు. వీడికి ఒళ్ళంతా కళ్ళే అనుకుని వెళ్ళి అడుగు అన్నాడు గౌతమ్ శైలుతో. ఉండండి, శైలు నందు చేతిని పట్టుకొని, నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా మొత్తం పని అంతా కూడా ఆయన ఒక్కరే చేసుకోవడం ఇబ్బందిగా ఉంది అని అంటున్నారన్నయ్య అని అంది. ఆఫీస్ ఊడ్చే పని ఏమైనా బాత్రూమ్ కడిగే పని కూడా వీడికి అప్పచెప్తున్నారా ఏంటి అని అన్నాడు నందు. అది కాదు, శైలు ఏదో మాట్లాడబోతూ ఉంటే, నువ్వు వాగు, సరిగ్గా అడగడం కూడా చేత కాదు నీకు అని నందు ముందుకు వచ్చి నిల్చొని, ఎందుకురా నువ్వు ఆఫీస్కి రావట్లేదు అని అడిగాడు గౌతమ్. నందు నవ్వి, నా ఆఫీస్ నా ఇష్టం, పేపర్లో తలదూర్చేశాడు సంజన వాళ్ళ ఇంటి దగ్గర. రే, ఆ బటన్ ఎందుకు తీసావురా? పై బటన్ కూడా తీసుకున్న విక్కీకి గౌతమ్ ఒక్కటి వేసి ఆ బటన్ పెట్టాడు. అబ్బా గాలడట్లేదన్నయ్య అని మళ్ళీ ఆ బటన్ లాక్కోబోతున్న విక్కీని చూసి, ఉష్ మాట్లాడకుండా కూర్చో అని నందుని చూపించి సైగ చేసేసరికి తలెత్తి చూశాడు విక్కీ. తన వంకే సీరియస్గా చూస్తున్న నందుని చూసి తలంచుకొని సంజన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాసేపటికి పైనుంచి గల్లు గల్లుమని శబ్దం, సంజునే అనుకుంటా అని ఆత్రంగా పైకి చూసిన విక్కీకి పైట సరిచేసుకుంటూ కనిపించిన సంజన వాళ్ళ అమ్మను చూసి పూర్తిగా నిరాశ చెంది, ఇది చీర కట్టుకుంటే చూడాలని ఎప్పటినుంచో కలకంటున్నాను స్వామి, నా ఆశ ఆవిరి చేయకు అని మనసులో అనుకున్నాడు. దీప్తి, నా లిప్స్టిక్ వాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఇంకోసారి నా వస్తువులు ఏవైనా వాడితే మొహం పగిలిపోతుంది చెప్తున్నా అని అంటూ పైనుంచి గట్టి గట్టిగా అరుపులు. అందరూ ఇక్కడే ఉన్నారు, ఇది ఇలా మాట్లాడిన పరువు తీసేసేలాగా ఉంది అని నీరసంగా సంజన వాళ్ళ నాన్నను చూసి, సంజునేనా అంకుల్ అని అన్నాడు. ఆయన కూడా కొంచెం తడబడుతూ, సంజునే, నీదెంత ట్రూ లవ్ బాబు, గొంతు విని మనిషిని గుర్తుపట్టేశావు. అందరినీ చూస్తూ బల్లు నవ్వారాయన. అబ్బాయి నవ్వొకటి, ఇది త్వరగా రాదే అని మళ్ళీ పైకి చూశాడు విక్కీ. అక్క, నీ అరుపులకు బావగారు కూడా
తెల్లమొహం వేసుకొని చూస్తున్నారు. కొంచెం మెల్లిగా మాట్లాడవే తల్లి అని సంజన చెల్లి అనుకుంటూ ఆమెకి మెల్లిగా సైగ చేసి చెప్తుంది. తొక్కలే, నేనేంటో తెలిసాకే ఆ విక్కీగా నన్ను ప్రేమించాడు అంది. అది అందరికీ వినిపించేలా. అంతే. అప్పటి వరకు లోపల అణిచిపెట్టిన నవ్వుని నందు ఒక్కసారిగా బయటకు వదిలి బల్లు నవ్వేశాడు. గౌతమ్, మానస, విక్కీ నందుని కొరకొర చూస్తే శైలు మాత్రం ఆపకుండా వస్తున్న నవ్వుని పంటి కింద దాచి చిన్నగా నవ్వుకుంది. మా సంజన మాకు లేక లేక పుట్టిన అమ్మాయి అండి, అందుకే కాస్త గారాబగా పెంచామంటూ నొచ్చుకున్నారు సంజన వాళ్ళ అమ్మ. అయ్యో అదేమీ లేదండి, మా ఆవిడ కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గర అలాగే గారంగా పెరిగిన పిల్లే, అందుకే పెళ్ళయ్యాక కూడా నన్ను తన మాట వినేలా చేసేసుకుంది అన్నాడు నందు నవ్వుని ఆపుకుంటూ. వాళ్ళు అదే నిజం అనుకుంటారేమోనండి, మానస వెటకారంగా అడిగింది. సంజన ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలాగే ఉండొచ్చు. ఈ మాట మేమేదో పెళ్ళికి ముందు ఫార్మాలిటీ కోసం చెప్తుంది కాదు, మనస్ఫూర్తిగానే చెప్తున్న మాటే అని అన్నాడు గౌతమ్. సంజన వాళ్ళ అమ్మ ఆ మాటకు సంతోషపడిపోయి అమ్మాయిని తీసుకొని వస్తానండి అని అంటూ పైకి వెళ్ళింది. కాసేపటికి మెట్ల మీద మువ్వల చప్పుడు వినపడగానే ఆశగా తలెత్తి చూశాడు విక్కీ. అప్పుడే పెడిక్యూర్కి ఎంచుకుందేమో మెత్తగా మెట్లని మీరుతున్నాము పాదాలు. చీరలో కనిపించినట్టుగా దాచేసిన నడుము కన్నార్పకుండా తన నడుమును పరీక్షిస్తున్న విక్కీకి అదేంటి సంజు నడుము ఇంత సన్నగా ఉండదు కదా అని చివాళ్ళ తలెత్తి చూసిన విక్కీ సంజన ఉంటుందనుకుంటే అక్కడ వాళ్ళ చెల్లుంది. చీ నా కర్మ అనుకుని తల తిప్పి చూసిన విక్కీకి హాఫ్ శారీలో దర్శనమిచ్చింది సంజన. అంతే. కూర్చున్నవాడు టపీమని లేచి అదేంటే చీర కట్టుకోకుండా హాఫ్ శారీ కట్టుకున్నావు అని కోపంగా అడిగాడు. నాకు చీర కట్టుకోవడం రాదు, అయినా ఇది చీరే కదా అంది సంజన. నీ తలకాయ, అయినా మీ చెల్లి బాగానే కట్టుకుంది కదా, నీకేం మాయరోగం అన్నాడు. దానికి వచ్చి మరి అందు తలంచుకొని నేర్చుకొని చావచ్చు కదే, అసలు తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే పెళ్లి కూతురని నిన్ను అనుకోరు, మీ చెల్లిని అనుకుంటారు అన్నాడు. తెలియని వాళ్ళే ఉన్నారు ఇక్కడ, అందరూ తెలిసిన వాళ్ళే కదా అని అంది. నిన్నసలు సంజన మీద ఒంటి కాలు మీద లేస్తున్న విక్కీని నందు కంటి చూపుతో ఆపి, నువ్వు ప్రేమించింది సంజన కట్టుకున్న చీరని కాదు, సంజననే కదా, మరి ఇంకేంటి నీకు ప్రాబ్లం అన్నాడు. మరేం మాట్లాడకుండా వచ్చి గౌతమ్ పక్కన కూర్చున్నాడు విక్కీ. నందు ఆ రెక్లీనర్లో కాస్త ముందుకు జరిగి పక్కనే వాళ్ళ నాన్న చేయి పట్టుకొని మాట్లాడండి మీరు అన్నాడు. నందు తనకిచ్చిన పెద్దరికానికి విశ్వనాథ్ గారు ముందు ఆశ్చర్యపోయినా అది వియ్యాల వారి ముందు బయటపడివ్వకుండా నాదే ఉందండి, పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు, సంజన కూడా ఇప్పటికే మాతో బాగా కలిసిపోయింది, ఇంకా నిశ్చితార్థం లాంటి ఆర్భాటాలు ఏమీ పెట్టుకోకుండా డైరెక్ట్గా పెళ్లికే ముహూర్తాలు పెట్టేస్తే మంచిదని నా అభిప్రాయం, మీరేమంటారు అని సంజన వాళ్ళ నాన్నని చూశారు. ఆయన మగపెళ్లి వాళ్ళు మీరే ఆ మాట అన్నాక ఇక మాదే ఉందండి, ఒక మంచి రోజు చూసుకొని ముహూర్తాలు పెట్టించేద్దాం అని అన్నారు సంజన వాళ్ళ నాన్నగారు. పెద్దవాళ్ళ నోట ఆ మాట విన్నాక సంజన విక్కీ ఇద్దరూ కూడా ఒకరి కళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు ప్రేమగా. పూజ సామాన్లు సర్దిన ప్లేటుని మోసుకు వస్తున్న శైలుని చూసిన గౌతమ్ తన చేతిలో ఉన్న ఆ ప్లేట్ని లాక్కొని కుదురుగా ఒక్కచోట కూర్చోమంటే కూర్చోవు కదా నువ్వు అని అంటూ శైలుని కోపంగా అడిగాడు గౌతమ్. మానస ఒక్కతే ఎన్ని పనులను చేస్తుందని నేను కూడా ఒక చెయ్యి వేద్దామని అని అంది శైలు. ఏమీ అక్కర్లేదులే, అక్కడ కూర్చో, నువ్వు మానస్కి మీ అన్నయ్య కూడా హెల్ప్ చేస్తున్నాడులే, నువ్వు కూర్చో అని శైలు చేతిలో ఒక కొబ్బరి బొండం స్ట్రా పెట్టి ఆ పళ్ళెని తీసుకుని వెళ్ళాడు గౌతమ్. మిగతా పనుల్లో బిజీగా ఉన్న నందు వీళ్ళిద్దరిని చూసి చిన్నగా నవ్వుకొని తన పనిలో తను పడ్డాడు. విక్కీ రూమ్లో. అయినా మన వంశానికి ఇదొక శాపమేమో మానస, మనకి పెద్ద నోరున్న పార్ట్నర్స్ రావాలని నాకు సంజన, అన్నయ్యకి వదిన, నీకేమో నీ గురించి అయితే ఇంక చెప్పనక్కర్లేదు, అలాగే మన డాడీకి మమ్మీ అని పక్కనే మొబైల్లో ఆడుకుంటున్న విహారీని చూసి నాకు కానీ కూతురు పుట్టిందా, నీ కొడుక్కి దాన్ని ఇచ్చి చచ్చినా పెళ్లి చేయను అన్నాడు. అప్పటి వరకు మొబైల్ ఫోన్లో మునిగిపోయిన విహారీ తలెత్తి వాళ్ళ చిన్నమావిని ఒక చూపు చూసి, నువ్వు నా కాలు పట్టుకొని నా కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగినా నేను చేసుకోను అని నందులా కల్లెర చేసి మొబైల్లో పడిపోయాడు. విక్కీ ఎదుటిన భాస్కం కడుతున్న మానస తమ్ముడి కళ్ళలోకి చూస్తూ, వీడు అచ్చం నా జూనియర్ నందునేరా అని విక్కీకి దిష్టి చుక్క పెట్టి తమ్ముడికి వేలతో దిష్టి తీసి మెటికలు విరిచి, మన పార్ట్నర్స్కి ఎంత పెద్ద నోరున్నా మనలా అందమైతే లేదు కదా అంది. అది నిజమే అని అక్క బుగ్గలు లాగాడు విక్కీ. అప్పుడే లోపలికి వచ్చిన నందు వీళ్ళిద్దరిని చూసి, మీ అక్క తమ్ముళ్ళ ఆప్యాయత అయిపోతే అక్కడ పంతులు గారు పిలుస్తున్నారన్నాడు. కుళ్ళు మానస సనుక్కొని తమ్ముడి చేతిలో అందంగా అలంకరించిన విక్కీది సంజనది పేర్లు కలిపి చెక్కిన కొబ్బరి బొండం తమ్ముడి చేతిలో పెట్టింది. తన అమ్మ నాన్నలు చనిపోయిన తర్వాత ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం, అదీ కాక తన నందు తిరిగి వచ్చాక అతని చేతుల మీద జరుగుతున్న తన తమ్ముడు పెళ్ళి. ఇదంతా గుర్తు రాగానే మానస కళ్ళల్లో నీళ్ళు తిరిగేసరికి వాటిని ఎవరికీ కనిపించకుండా దాచేస్తున్న మానసని నందు దగ్గరికి లాక్కొని బొటనవేలుతో మానస కళ్ళు తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. కెమెరామెన్ కంటపడిన ఆ దృశ్యాన్ని వెంటనే క్లిక్ అనిపించాడు అతను.
వాళ్ళిద్దరిని చూసిన గౌతమ్ ముసిముసిగా నవ్వుకుంటూ శైలు చుట్టూ చెయ్యి వేసి మనం కూడా ఒక ఫోటో తీయించుకుందామా అన్నాడు. అతను కళ్ళెగరేసిన వైపు చూసిన శైలు మానస నందు ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉండడం చూసి చీ గౌతమ్ అని సిగ్గుపడుతుంటే ఇంతలో వెనుక నుంచి కుర్చీ ఎక్కి నిల్చున్న విహారీ శైలు చుట్టూ చేయి వేసిన గౌతమ్ చేతిని విసిరికొట్టి అత్త బరువులు మోయకూడదని చెప్పారు కదా, నీకు అర్థం కావట్లేదా అని హిస్టేరిక్గా అరిచాడు. నా పెళ్ళం నా ఇష్టం, మధ్యలో నీకెందుకురా పో అని కసురుకున్నాడు వాడిని. అయితే ఇది మా శైలు అత్త అని వాడు శైలుని చుట్టుకొని నువ్వే పో అన్నాడు. వాడి మాటలు కొడుక్కుంటున్న గౌతమ్ని చూసి పకపక నవ్వేసింది శైలు. హనీమూన్ టికెట్స్ అని నందు ఒక కవర్ని గౌతమ్ చేతిలో పెట్టాడు. గౌతమ్ వాటిని ఓపెన్ చేసి చూసి ఇన్ని టికెట్స్ ఏంట్రా, కొత్తగా పెళ్ళైంది వాళ్ళిద్దరికే కదా అన్నాడు. నందు గౌతమ్ని సీరియస్గా చూసి కొత్తగా పెళ్ళైన వాళ్ళే హనీమూన్కి వెళ్ళాలా అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నారు అన్నాడు గౌతమ్. చదువుకొని చచ్చావు కదా చూసి చావు అన్నాడు నందు రుసరుసలాడుతూ. టికెట్స్లో పేరు చూసిన గౌతమ్ అందులో విశ్వనాథ్ గారి పేరు కూడా ఉండడం చూసి మీ నాన్నగారికి కూడా ముచ్చటగా మూడో పెళ్లి చేస్తున్నావేంట్రా అన్నాడు. ఏ జీవం లేని కళ్ళతో గౌతమ్ని చూశాడు నందు. ఏదో ఒకటి చెప్పి ఏడు, అర్థమై చావట్లేదు అన్నాడు గౌతమ్ విహారి కోసం గ్యాప్ ఇచ్చి. ఇంట్లో వాళ్ళకి చెప్పి బట్టలు ప్యాక్ చేయించు అన్నాడు. ప్యారిస్లో ఈఫిల్ టవర్ ముందు అర్ధరాత్రి హ్యాపీ బర్త్డే అంటూ మానస సంజన అరిచిన అరుపులకి నందు చెవులకి చేతులు అడ్డం పెట్టుకున్నాడు. నాకు నిద్ర వస్తోంది మమ్మీ, త్వరగా కేక్ కట్ చేస్తే మనం వెళ్ళి పడుకుంటాను కదా అని ఆవలిస్తున్న విహారిని చూసి జూనియర్ శాడిస్ట్ అని వాడిని కొట్టడానికి చెయ్యెత్తి నందుని చూస్తున్నాడని ఆ చెయ్యి దించాడు గౌతమ్. శైలు హ్యాపీ బర్త్డే మిసెస్ శైలజా గౌతమ్ అని కేక్ మీద రాసున్న పేరుని 1కి 2 సార్లు చదువుకొని తనలో తను నవ్వుకొని కేక్ కట్ చేసి అందులో ఒక పావు వంతు వాట తన మేనలుడి చేతిలో పెట్టింది. హ్యాపీ బర్త్డే అత్త అని అందులో ఒక పిసరంత ముక్క శైలు నోట్లో పెట్టి ఒక పక్కకు వెళ్ళి దాన్ని తీరిగ్గా తింటున్న వాడిని చూసి నవ్వుకొని ఇంకొక చిన్న పీస్ కట్ చేసి నందు దగ్గరికి తీసుకువెళ్ళబోతుంటే ముందు మీ ఆయనకు పెట్టు, లేదంటే నా మీద పడి ఏడుస్తాడు అన్నాడు నందు. దాంతో శైలు యూటర్న్ తీసుకొని గౌతమ్ ముందు నిల్చుంది. వాడు చెప్పే వరకు ఇక్కడ నేను ఒకడు ఉన్నానని కూడా నీకు తెలియదే అని కావాలని శైలు వేలు కొరికేశాడు గౌతమ్. తర్వాత నందుకు కూడా కేక్ తినిపించింది. నందు ఆ కేక్ పీస్ తిని శైలుని దగ్గరకు తీసుకొని తన నుదుటిన ముద్దు పెట్టుకొని హ్యాపీ బర్త్డే అన్నాడు. థ్యాంక్స్ అని వాళ్ళ అన్నయ్యకి చిన్న హగ్గిచ్చి అతన్నే చూస్తూ ఉండిపోయింది. మీ అన్నయ్యని రోజు చూసుకుంటావు కదా రా అని మానస సంజన శైలుని లాక్కు వెళ్ళి కేక్ అంతా తీసి శైలు మొహాన్ని పూసారిద్దరు. మిమ్మల్ని వాళ్ళ వెనకే పరిగెడుతూ వెళ్ళింది మానస. వీళ్ళకి కొంచెం దూరంలో ఒక బెంచ్ మీద చతికిలపడ్డ నందు వాళ్ళనే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. మానస నిన్ను అంటూ కోపంగా స్ప్రే పట్టుకొని మానస వెనక వెళ్తున్న శైలు కాళ్ళకి రాయి తగులుకుని ముందుకు పడబోయింది. వెంటనే నందు కూర్చున్నవాడు లేచి శైలుని పడకుండా పట్టుకున్నాడు. ఇంకొక పక్క నుంచి మానస కూడా అయ్యో వదినా అని శైలుని మరోవైపుకి పట్టుకుంది. నందు శైలుని నిలబెట్టి నిన్ను అంటూ కోపంగా మానస మీదకి చెయ్యెత్తి కాలు విరగ్గొట్టేయాలి కోపంగా చేతిని కిందకు వదిలాడు నందు. కొన్నాళ్ళకి హాస్పిటల్ వార్డు బయట క్యార్మంటూ వినిపించిన పిల్లల ఏడుపుకి నందు ఆనందంగా మానస్ చేతులు పట్టుకుని కుదిపేశాడు. కంగ్రాట్స్ ట్విన్స్ అని డాక్టర్స్ వచ్చి చెప్పగానే అందరికంటే ముందే లోపలికి వెళ్ళాడు నందు. నీరసంగా బెడ్ బాల్కి ఆనుకొని కూర్చున్న శైలు అన్నయ్యని చూసి చిన్నగా నవ్వుతూ ఉంటే నందు తన తల నిమిరి పక్కనే ఊయల్లో ఏడుస్తున్న పాపని చేతిలోకి తీసుకొని శైలు ముందు పెట్టాడు. వెనకే వచ్చిన గౌతమ్ వేరొక ఉయ్యాల్లో ఏడుస్తున్న బాబుని ఎత్తుకొని ఈ ఎక్స్ట్రా టికెట్ మీ మావయ్య అనుకుంటారా అన్నాడు వాడిని ఆడిస్తూ. అయితే వాడిని నువ్వే చూసుకో అని పాపను ఆడిస్తూ ఇదిగో నీ గిఫ్ట్ అని శైలు చేతిలో పెట్టాడు. ఏంటిది నీరసంగా ఓపెన్ చేసిన శైలు షాక్ అయి గౌతమ్ కంపెనీ సీఈఓ ఏంటన్నయ్యా అంది. గౌతమ్ తెల్లబోయి నందుని చూస్తూ ఉండిపోయాడు. నందు ఒక క్షణం గౌతమ్ని చూసి రేపొద్దున ఆఫీస్కి వెళ్ళి మీ ఆయన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని మీట్ అవ్వమని చెప్పు అన్నాడు. ఆ మాట గౌతమ్ నందు వైపు తినేసేటట్టు కోపంగా చూస్తుంటే నందు మాత్రం ఇక నుంచి నేను మా అమ్మతో ఆడుకుంటాను, అప్పుడప్పుడు మాత్రమే ఆఫీస్కి వస్తాను, మొత్తం అంతా కూడా నువ్వే చూసుకోవాలి అని అంటారు. ఏంట్రా నా మీద నీకు మరీ ఇంత కోపం ఉందని నాకు తెలియదురా అని గౌతమ్ అంటూ ఉంటే గౌతమ్ అలా అంటున్నప్పుడు అతని మొహం చూసి మానస శైలు నవ్వుతూ ఉంటే గౌతమ్ ఫేస్ చూసి నందు కూడా బిగ్గరగా నవ్వేస్తాడు. గౌతమ్ అలాగే వాళ్ళని బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటాడు. కథ అయిపోయింది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.